హలో అండి, ఈరోజు నేను ఒక హెల్దీ హై ప్రోటీన్ స్నాక్ చేసుకోబోతున్నాను. ఇదేంటంటే రోస్టెడ్ మఖనా అంటే ఇదండి. దీన్నే ఫుల్ మఖనీ అంటారు, ఫుల్ మఖనా అంటారు, లేదా లోటస్ సీడ్స్ అంటారు, ఫాక్స్ నట్ అంటారు. ఇదొక సూపర్ ఫుడ్ అండి. అంటే దీంట్లో సో మెనీ న్యూట్రిషన్స్ ఉంటాయి. అంటే హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న వాటిని సూపర్ ఫుడ్స్ అంటారు. దీంట్లో మనకి హై మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ చాలా ఉంటాయి. ఇంకా ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక సీడ్ నుంచి వచ్చింది కాబట్టి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో దీన్ని మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని హ్యాపీగా ఒక సింపుల్ స్నాక్ కింద వేసి తినేయచ్చు. డయాబెటీస్ కానీ, వెయిట్ లాస్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ లాస్ కానీ, పిల్లలు కానీ హ్యాపీగా రోజు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చండి ఈ ఫుడ్ని. దీన్ని సింపుల్గా ఎలా రోస్ట్ చేసుకుని తినాలో ఒక స్నాక్ కింద నేను ఈరోజు చూపించబోతున్నాను. దీన్ని రోస్ట్ చేసుకోవడానికి మనకి ముందుగా ఏదో ఒకటి బటర్ కానీ ఘీ కానీ ఉండాలండి. నేనైతే ఇదిగోండి చూడండి, ఈ చిన్న ప్యాక్ ఆఫ్ టేబుల్ బటర్ తీసుకుంటున్నాను. టేబుల్ బటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, ఇది సాల్టెడ్గా వస్తుంది. సో ఒక బ్యాచ్ రోస్ట్ చేయడానికి నేను చూడండి ఈ చిన్న ప్యాక్ తీసుకున్నాను. ఇది మనకి స్కూల్ ప్యాక్ అని దొరుకుతుంది కదా, అమూల్ బటర్స్, అందులో ఒకటండి. ఇది ఒకటి తీసుకుంటే ఒక బ్యాచ్ హ్యాపీగా రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా దాంట్లో మళ్ళీ నేను వేరే ఏమి ఉప్పు కానీ ఏమి వేయక్కర్లేదు అనమాట, సరిపోతుంది ఇది హ్యాపీగా. స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ బటర్ వేసేస్తానండి. బటర్ కరిగిపోగానే మనం ఈ ప్యాన్ ఫుల్ నిండేలాగా, ఒక లేయర్ అంతా నిండేలాగా మనం మఖనీ వేసేసుకోవచ్చు. ఈ మఖనీస్ని ఎలా అంటే చూడండి, ఇది ఆల్రెడీ బటర్ కరిగిపోయింది. సో దాంట్లో నేను ఒక లేయర్ మొత్తం ఈ ప్యాన్ ఫిల్ అయ్యేలాగా ఒక లేయర్ వేసేసుకుంటాను అనమాట. ఇలాగా ఒక ఫుల్ జస్ట్ ప్యాన్ ఫిల్ అయ్యేంత వరకు. వీటిని ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో స్లో రోస్ట్ చేసుకుంటే చాలాసేపు క్రంచీగా ఉంటాయి. ఇవి ఎలా అంటే ఎంతసేపు అంటే వీటిని ఒక 3 to 4 minutes వరకు లో రోస్ట్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ అన్ని వైపులా మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఇవి ఎంత రోస్టెడ్గా ఉంటాయంటే హ్యాపీగా మీరు ఒక డబ్బాలో, ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 4-5 days వచ్చేస్తాయి. కాకపోతే మనం అంతసేపు ఉంచుకోలేములేండి, ఈలోపే ఫినిష్ చేసేస్తాం అందరం. మీరు ఇందులోనే రోస్ట్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉప్పు కావాలంటే లైట్గా ఉప్పు వేసుకోవచ్చు, పెప్పర్ వేసుకోవచ్చు లైట్గా, లేదా ఉప్పుతో పాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇలాగ రకరకాల ఫ్లేవర్స్లో మనమే రోస్ట్ చేసుకుని తినచ్చండి. అయితే మనం రోస్ట్ చేసుకునేటప్పుడు అలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే ఇంకొంచెం గ్రీజీగా ఉండాలి ఇవి. అంటే ఇప్పుడు నేను ఒక వేసిన ఈ బటర్ సరిపోదన్నమాట, ఇంకొకటి ఇలాంటిదే ఇంకొకటి కూడా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం ఒక గ్రీజీ లేయర్ ఫామ్ అవుతుంది కదా మన మఖనా మీద. అప్పుడు మనం వేసిన పెప్పర్ కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ అవి అంటుకొని ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఫ్లేవర్ బాగుంటుంది తిన్న ప్రతిసారి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్కి ఒకసారి మనం ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. జస్ట్ ఒక 3 to 4 minutesలో మొత్తం ఒక బ్యాచ్ అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను జస్ట్ ఇంకేం వేయట్లేదండి. ఇందులో ఈ బటర్లో ఉన్న సాల్ట్తోనే సరిపోతుంది మనకి ఈ మ్యాచ్కి. సో జస్ట్ మాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే వదిలేస్తాను. జస్ట్ ఇలా ఫైన్గా రోస్ట్ చేసేసి ఒక 3 to 4 minutes ఇంకా అదే తినేయచ్చు అన్నమాట, కన్జ్యూమ్ చేసేయచ్చు. ఈ మఖనా వచ్చేసి మనకి బయట అన్ని సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుందండి. ఒక 100 grams వచ్చేసి 180 rupees, 170 rupees, అలా 170 to 185 లాగా వస్తుంది. మనకి యాక్చువల్లీ ఇలాగ పచ్చివి కాకుండా ఆల్రెడీ రోస్టెడ్ అండ్ ఫ్లేవర్డ్ కూడా చాలానే వస్తున్నాయండి. సన్ఫీస్ట్ కంపెనీవి, మిస్టర్ మఖనా కంపెనీవి, మఖనా వాలా అని అలా రకరకాల కంపెనీ ఉంటాయి. అవైనా సరే బాగానే ఉంటాయి. అన్నిట్లో నాకు పర్సనల్గా నచ్చింది అయితే మిస్టర్ మఖనా కంపెనీలో సాల్ట్ అండ్ పెప్పర్, ఇంకా సన్ఫీస్ట్ కంపెనీలో చీజ్ ఫ్లేవర్. ఈ రెండు అయితే చాలా బాగున్నాయండి, ట్రై చేయొచ్చు. మీకు బయట దొరికేస్తే అవి కూడా సేమ్ ఇదే రేట్లో ఉంటాయి. 100 grams వచ్చేసి 170 rupees అలాగా ఉంటాయి, లేదా 70 grams వచ్చేసి 110 rupees, 115 rupees అలా ఉంటాయి. సో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అండి రెండు. సో కావాలంటే ఆల్రెడీ ఫ్లేవర్డ్ అండ్ రోస్టెడ్వి కొనేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు కాదు మాకు అవన్నీ ప్రిజర్వేటివ్స్ లాంటివి వద్దనుకుంటే ఇలా పచ్చివి తీసుకుని ఇలా మీరు ఇంట్లో జస్ట్ ఒక 3 to 4 minutes రోస్ట్ చేసుకుంటే అయిపోతుంది.
ఇది 100 గ్రామ్స్ 170 అమ్మో ఎక్కువే అని అనిపిస్తుంది, కానీ 100 గ్రామ్స్ అయినా సరే ఇది చాలా క్వాంటిటీ ఎక్కువే వస్తుందండి. అంటే ఇవి చాలా లైట్ వెయిట్ కాబట్టి మనకి క్వాంటిటీ ఎక్కువే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక 100 గ్రామ్స్ ప్యాక్ చూసారండి ఎంత పెద్దదో. ఇదంతా ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అయిపోయింది. చూడండి ఇంత పెద్ద ప్యాక్ అనమాట, ఇది జస్ట్ 100 గ్రామ్స్. సో మనకి క్వాంటిటీ బాగానే వస్తుంది హ్యాపీగానే. సో అదండి మీ పవర్ ఫ్యాక్ట్ హై ప్రోటీన్ స్నాక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా పాప్కార్న్ లాగా భలే క్రంచీగా ఉంటుందన్నమాట. ఇది మనం ఇంతకు ముందు కూడా చిన్నప్పుడు ఎవరైనా షిర్డీ ప్రసాదం తినుంటే తెలుస్తుంది. మధ్య మధ్యలో ఆ ప్రసాదం మధ్యలో ఇలాగ వైట్ ఉంటాయి కదండి, మన దాకా వచ్చేసరికి మెత్తగా అయిపోయి ఉండుంటాయి యాక్చువల్లీ. సో ఇలా అవి ఇవన్నమాట. ఇలా రోస్ట్ చేసుకుని తింటే మళ్ళీ క్రంచీగా ఉంటుంది. సో ఎంజాయ్ యర్ క్రంచీ స్నాక్. బాయ్ బాయ్.